ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మాట్లాడేది నోట్ ఇచ్చేది వెల్కమ్ మా వైఫ్ మా కొడుకు సార్ డాటర్ మంచిదే కదా సార్ చేస్తున్నాడు కదా ఇప్పుడు ఏమంటుంది లైట్ బాగా చేస్తున్నాడు అనేసి ध्रुवाः पर्वता इमे श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌస్ ఏమో మీరు చేయండి అమ్మా, మీరు చేయండి, మేము చదువు పట్టుకోండి మీరు యువర్స్ వెంకటేష్ రమణన్న వెనక్కి తీసుకున్నా పరమం వదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురానతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్యః పరమం పదం పర్యాప్య అనంతరమేవ తేనాప్నోతి సర్వం జయతి ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరరతిం మమ అశోకశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా హిగుంసేజ్జాత వేదో రామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాటయాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే। यो वैतां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददौ साङ्ग्रहण्येष्ट्या यजते इमां जनताकुं सङ्गृह्णानीति द्वादशारत्नेन समा भवति द्वादश मासाः संवत्सरः।
కౌన్సిలింగ్ వెళ్ళారు సార్ ఇవాళ వాళ్ళ ఆవిడ. మీరు డిఎస్ఆర్ కోసం వచ్చినట్టు వాళ్ళు చిన్న చిన్నవి టైం ఉంది కాబట్టి ఇట్లా చూసుకోవడం ఇప్పుడు పోవచ్చు మీరు చెప్పింది మేము కూడా స్విచ్లు అన్నీ బాగాలేదని చెప్పాము మళ్ళీ ఇవన్నీ చేయించి ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సల్కాన్ గురుగారి కన్స్ట్రక్ట్ చేసి టీటీడీకి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి దాదాపు 200 రూమ్స్ అడిషనల్గా మనకున్న R1 కంటే రిసెప్షన్కి యాడ్ కావటం జరుగుతుంది. ఇంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టీటీడీ పారామీటర్స్ ప్రకారం. సో మీ అందరికీ తెలుసు మనం కొత్త కాటేజ్ డొనేషన్ పాలసీ ప్రకారం టీటీడీ రెస్పాన్సిబిలిటీ కానీ లేదా డోనర్ రెస్పాన్సిబిలిటీ కానీ అలానే కాటేజీకి సంబంధించి క్లియర్ కట్గా SOPs కూడా మనం అప్రూవ్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు కాటేజెస్ నీట్గా కానీ శుభ్రంగా కానీ ఉంటాయి. అలానే ఎప్పటికప్పుడు ఏమన్నా చేయాలంటే మరమ్మతులు చేయడం, ఆడిటింగ్ చేసుకోవటం, అలానే డూస్ డోంట్స్ కూడా పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో మరింతగా పద్మావతి ఏరియాలతో పాటు మిగతా ఏరియాలో కూడా ఈ మధ్య మనకి PAC 1 కూడా రెనోవేట్ చేద్దామని చెప్పి ఒక పెద్ద డోనర్ మనకి చెన్నై నుంచి రావడం జరిగింది. వాళ్ళు PAC 1 మొత్తం కూడా ఒకసారి సర్వే చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందిని ఎలా అకామిడేట్ చేయొచ్చు, అలానే బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎట్టయితే మనకి PACలు 5లో వెంకటాద్రి నిలయంలో ఉన్నాయో అదేవిధంగా PAC 1లో కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామని కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి PACలు 1 కూడా స్లోగా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మనకి లాస్ట్ టైం రామలింగరాజు గారు అని చెప్పి USA నుంచి వచ్చి దాదాపు 8 కోట్లు మనకి టీటీడీకి ఎక్స్క్లూజివ్గా ఫర్ PACs రెనోవేషన్కి మాత్రమే చేయడం జరిగింది. నిన్నగాక మొన్న అది కూడా క్రెడిట్ FCRA ద్వారా మనకి క్లియరెన్స్ ఉండాలి కాబట్టి అది కూడా క్లియర్ అయిపోయి క్రెడిట్ కావడం జరిగింది. సో రాబోయే కాలంలో అన్ని కేటగిరీస్ ఆఫ్ భక్తులకి పూర్తి స్థాయిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెనోవేట్ చేయడం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి భక్తులకి ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి కన్స్ట్రక్ట్ చేసి డొనేట్ చేసిన సల్కాన్ గురు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ. ఈరోజు సో మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరింది. మాది 2016లో ఇక్కడ తిరుపతిలోనే మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి మేము టీటీడీని ల్యాండ్ దొరికితే తీసి కట్టిద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఒకరు యాక్షన్ చేసిన తర్వాత దాంట్లో పాల్గొని దాని ద్వారా ల్యాండ్ తీసుకున్నాం. దాని ద్వారా ఇది కట్టడం జరిగింది ఈరోజు. సో ఈరోజు నుంచి టీటీడీకి దీన్ని డొనేట్ చేస్తున్నాం సల్కాన్ గెస్ట్ హౌస్ని. సో ఈరోజు నుంచి అమలులోకి వస్తుంది. ఇది మాకు ఈ అవకాశం టీటీడీకి థ్యాంక్ యూ.